Let's dive into another most powerful array helper, map. It is very popular. Like every day మీ ఆఫీస్లో మ్యాప్ రాయకుండా డే ఎండ్ అవ్వదు. అసలు మ్యాప్ని డిఫైన్ చేయాలి అంటే ఒక array తీసుకొని దానిలో ఉన్న ఈచ్ ఎలిమెంట్ని ప్రాసెస్ చేసి బ్రాండ్ న్యూ array క్రియేట్ చేస్తుంది. లెట్స్ టేక్ ఏ సింపుల్ కోడింగ్ ఎగ్జాంపుల్ వేర్ ఐ వాంట్ టు టేక్ ఎన్ array ఆఫ్ నెంబర్స్ అండ్ డబల్ దెమ్. నెంబర్స్ array క్రియేట్ చేద్దాము. నెంబర్స్ ఈక్వల్ టు 1, 2, 3. డబల్డ్ ఎంప్టీ అరే డిఫైన్ చేద్దాము. సో ఈ అరేలో ఉన్న ఐటమ్స్ని డబల్ చేసి ఈ ఎంప్టీ అరేలో స్టోర్ చేయాలి. మ్యాప్ కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటుంది అండ్ ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్కి 3 పారామీటర్స్ ఉంటాయి. సో ఫస్ట్ పారామీటర్ కరెంట్ ఎలిమెంట్ వస్తుంది ఆ అరేలో. సెకండ్ కరెంట్ ఎలిమెంట్ ఇండెక్స్ వాల్యూ వస్తుంది. థర్డ్ ఏంటంటే మనం ఏ అరే అయితే ఇటరేట్ అవుతున్నామో ఆ ఫుల్ అరే వస్తుంది. సో నెంబర్స్ డాట్ మ్యాప్. సో మ్యాప్ ఏం తీసుకుంటుంది? కాల్ బ్యాక్ ఫంక్షన్ కదా. అండ్ ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్కి ఏం పారామీటర్స్ వస్తాయి అని చూసాము డాక్యుమెంట్ వైజ్. ఎలిమెంట్ ఫస్ట్, ఇండెక్స్, థర్డ్ ఏ అరే అయితే లూప్ అవుతున్నామో ఆ అరే. సో మీకు కన్సోల్ లాగ్ చేసి చూపిస్తా, ఏం జరుగుతుందో మీకు ఒక ఐడియా వస్తుంది. సో లాగ్ చూసారనుకోండి, ఏమవుతుంది మనకి అరేలో ఉన్న ఫస్ట్ ఐటమ్ వాల్యూ ఎంత? 1. అండ్ దాని ఇండెక్స్ వాల్యూ ఎప్పుడైనా ఎంత ఉంటుంది? 0. అండ్ ఏ అరే అయితే లూప్ అవుతున్నామో నెంబర్స్ అరే కదా, ఆ ఫుల్ అరే కూడా వచ్చింది. సో అలా టోటల్ అరేలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 3 కదా. సో మ్యాప్ ఆటోమేటిక్గా 3 టైమ్స్ లూప్ అయింది. సో మ్యాప్ ఇలా లూప్ అవుతుంది ఇంటర్నల్గా. ఓకే, మన కేసులోకి వస్తే ఎలిమెంట్ ఒక్కటే అవసరము డబల్ చేయాలంటే. సో ఇది రిమూవ్ చేస్తున్నా. అండ్ ఇండెక్స్ వాల్యూ అండ్ అరే కూడా అవసరం లేదు. అండ్ నేమింగ్ కన్వెన్షన్ కోసం నేను నెంబర్స్ అరే లూప్ త్రూ అవుతున్నా కదా. సో ఎలిమెంట్ని నెంబర్ అని పిలుచుకోవచ్చు. సో మనం ఇప్పుడు రిటర్న్ ఏం చేయాలి? రిటర్న్ నెంబర్ మల్టిప్లైడ్ బై 2. సో కన్సోల్ లాగ్ చేసి చూద్దామా? రైట్. సో వచ్చింది కదా, వాల్యూస్ డబుల్ అయ్యి వచ్చినాయి కదా, 1 2 3 డబుల్ అయ్యి 2 4 6 అయ్యింది. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మ్యాప్ గోస్ త్రూ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఒరిజినల్ అరే, applies the function you gave and creates a brand new array with the results of same length. సో ఒరిజినల్ అరేలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ప్రాసెస్ చేసి 3 ఎలిమెంట్స్ని ట్రాన్స్ఫార్మ్ చేసింది. అండ్ ఫైనల్లీ ద ఒరిజినల్ అరే ఈస్ నెవర్ టచ్డ్. సో కన్సోల్ లాగ్ చేసి చూపిస్తా మీకు. ఒరిజినల్ అరే ఏంటి? నెంబర్స్ కదా. చూసారా, ఒరిజినల్ నెంబర్స్ అరే ఏం చేంజ్ అవ్వలేదు. సింపుల్గా మనం ఒరిజినల్ అరే యూస్ చేసుకొని న్యూ అరే క్రియేట్ చేసాం.